శివరాత్రికి చాలామంది ఏం చేయాలి, మనం ఏం చేస్తే బాగుంటుంది అంటే, చాలామంది ఏం చేస్తారు, ప్రాబ్లమ్స్ పోవడానికి లేదంటే దానికి మొక్కుకొనే ఉంటారు కదా శివరాత్రి రోజు కూడా ఉపవాసాలు అవన్నీ. నేను చెప్తున్నా కదా, మీరు బలవంతంగా ఏది చేయకండి. మనస్ఫూర్తిగా మీరు శివాలయంకి వెళ్ళండి, దండం పెట్టుకోండి, స్వామి ఇది పరిస్థితి, మనస్ఫూర్తిగా మీ మనసు ఇప్పి మాట్లాడుకోండి చాలు. అంతకు మించిన శివభక్తుడికి ఏం అవసరం లేదు. అదేంటి చేయకపోతే సరిపోయింది, అందరు చేస్తున్నారుగా, ఉపవాసాలు ఉంటున్నారుగా అంటే, ఇప్పుడు అలవాట్లేదు అనుకోండి, కొంతమందికి ఉపవాసం రోజు మొత్తం తినకుండా ఉంటే కడుపులో మంట వచ్చేసేది, యాసిడిటీ వచ్చేసేది, గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా ఉన్నాయి. సో అవి దృష్టిలో పెట్టుకొని ఉపవాసాలు చేసే వాళ్ళు ఆలోచించుకోండి. ఇంకోటి ఏమంటే, ఉపవాసం అంటే చాలామందికి తెలిసి ఉంటుంది ఈ మాట, ఉపవాసం అంటే కడుపు కాల్చుకోవటం కాదు, దేవుడికి దగ్గరగా ఉండడం. సో ఇది ట్రై చేయండి, శివుడు గురించి ఆలోచించుకుంటూ ఉండండి, లేదంటే ధ్యానం చేయండి. ఈవినింగ్ టైంలో లేకపోతే నైట్ టైంలో శివరాత్రికి ఎనర్జీ లెవెల్స్ పీక్స్లో ఉంటాయి శివరాత్రికి. సో మెడిటేషన్ ప్రిఫర్ చేయండి. మీకు అలవాటు లేకున్నా దేవుడి గదిలో పూజ చేసి మంచి ప్రశాంతంగా కూర్చోండి. ఇదే మీరు శివుడికి ఇచ్చే గిఫ్ట్ శివరాత్రికి. బలవంతంగా శివరాత్రి రోజు తినకుండా నేను ఉపవాసం ఉంటాను, నేను శివభక్తుని అయిపోయా, లేకపోతే నా ప్రాబ్లమ్స్ నేను ఉపవాసం ఉన్న తీరలేదు, శివుడు దేవుడు కాదు, లేదంటే నేను శివరాత్రి ఇంత చేసా కూడా నాకు ఏం ఫలితం ఏం రాలేదు, నాకు శివుడు ఫలితం ఏం లేదు, ఇలాంటి ఓవర్ యాక్టింగ్లన్నీ ఆపేయండి. శివుడు మీకు చెప్పాడా ఉపవాసం ఉంటే నీ ప్రాబ్లమ్ తీరుస్తా అని? చెప్పలేదు, నాకు చెప్పలేదు. మీకు చెప్పాడా ఉపవాసం ఉండరా నా కోసం, నేను నీ ప్రాబ్లమ్స్ అని తీసేస్తా అని? శివుడు అలా ఏం చెప్పడు. ఇంకోటి ఏమంటే, పార్వతీదేవి స్టోరీ తెలుసు అనుకుంటా అందరికి. సతీదేవి చనిపోయాక మళ్ళీ పార్వతీదేవిలో జన్మ తీసుకొని శివుడి కోసం తపస్సు చేసేది. ఎలా చేసింది? ఉపవాసాలు ఉంటుంది. ఎలా ఉంటుంది? కొన్ని రోజులు తపస్సు టైంలో ఫ్రూట్స్ తింటుంది, కొన్నిసార్లు ఆకులను తింటుంది, కొన్నిసార్లు గాలిని ఆహారాన్ని తీసుకొని ఉంటుంది. సో అంతేలే కానీ కడుపు మార్చుకొని అలాగే ఉండలేదు. సో దీన్ని బట్టి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, చాలా ఉపవాసాల్లో చాలా రకాలు ఉంటాయి. సో ఉండలేని వాళ్ళు కట్టిక ఉపవాసం చేయకుండా ఫ్రూట్స్ తినండి, జ్యూస్ తాగండి. సో ఆర్టిఫిషియల్గా చేయకుండా కొంచెం పద్ధతిగా మంచిగా చేయండి. మీరు ఎనర్జీగా ఉండి మీరు చేసే ప్రతి కర్మ శివుడికి అర్పించండి, రోజు చాలు. కుదిరితే శివరాత్రి రోజు ఒక 2-3 కడుపు ఆకలి తీర్చండి. నిజం చెప్తున్నాగా, శివుడు మనం ఉపవాసం ఉంటే మెచ్చడో నాకే తెలియదులే, కానీ ఆకలితో ఉన్నవాడికి ఒక ముద్ద అన్నం పెడితే శివుడు చాలా బాగా మెచ్చుకుంటాడు. చెప్తున్నా, ఆ రోజు మీరు పెట్టే అన్నం తినడానికి శివుడే వస్తాడేమో మారువేషాలను చెప్పలేము కదా. సో మంచి కర్మ చేయండి శివరాత్రి రోజు. కుదిరితే ధ్యానం చేయండి, అమ్మవారిని శివుడిని కలిపి పూజించండి. ఆ రోజు ఓన్లీ శివాలయంకి వెళ్ళిపోయి హడావుడి చేయకుండా, సో అమ్మవారిని శివుడిని ఇద్దరిని కలిపి పూజించండి. శివలింగమే ఉన్నా సరే, శివలింగానికి అభిషేకం చేసినా సరే, అమ్మవారు కూడా శివుడితోనే ఉందన్న ఫీలింగ్తో చేయండి. చెప్తున్నా కదా, అర్ధనారీశ్వర తత్వాన్ని అర్థం చేసుకోండి. అమ్మవారికి శివుడే సగభాగం ఇచ్చేశాడు, మనం ఏంటి ఇంకా శివుడిని లింగ రూపంలో కొలుస్తున్నాం? నాకు ఇది అర్థం కావట్లేదు. అర్ధనారీశ్వర తత్వాన్ని తెలుసుకోండి. శివుడు ఊరికి అమ్మవారికి ఇలాగే సగభాగం. సో తెలుసుకోండి, అమ్మవారిని కూడా మనసులో స్మరించుకుంటూ అభిషేకాలు చేయండి శివుడికి. సర్వం శివం జగత్. ఓం నమః శివాయ. అందరికీ హ్యాపీ శివరాత్రి. సో చాలా స్టోరీస్ చెప్పుంటాయి ఇప్పటికి వరకు. యూట్యూబ్లో కూడా సతీకాండం గురించి సిరీస్ ఉంది, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం లాస్ట్ ఎపిసోడ్ అర్ధనారీశ్వర తత్వంతో ఎండిచ్చా. సో చాలా అంటే చాలా క్రేజీగా అనిపించింది నాకైతే. అర్ధనారీశ్వర తత్వాన్ని అర్థం చేసుకోండి. నిజం చెప్తున్నా, సాక్షాత్తు శివుడే పార్వతీదేవికి సగభాగాన్ని ఇచ్చేశాడు. మనం ఎందుకని ఇంకా శివాలయాల్లో కానీ శివలింగాల్ని మనం సపరేట్గా కొలుస్తూ ఉంటాం? ఇది ఒక్కటి ఆలోచించండి. మీరు ఎప్పుడైనా అభిషేకం చేసేటప్పుడు మనసులో అమ్మవారిని కూడా తలుచుకోండి. అమ్మవారిని తలుచుకొని అభిషేకం చేయండి, శివుడు చాలా మెచ్చుకుంటాడు. ఇద్దరిని కలిపి పూజించడమే నేర్చుకోవాలి మనం. అమ్మా నాన్నలు వాళ్ళే మనకి. సో అర్ధనారీశ్వర తత్వాన్ని అర్థం చేసుకోండి. సర్వం శివం జగత్. ఓం నమః శివాయ.